ఓకేనండి. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే నేను ఒక వీడియో మీకు అప్లోడ్ చేశానండి. దిస్ ఈజ్ ద సెకండ్ వీడియో అబౌట్ ఎంటీఎస్ పోస్ట్, ఫిల్లింగ్ ఆఫ్ ఎంటీఎస్ పోస్ట్ ఫ్రమ్ జీడీఎస్ ఆన్ సీనియారిటీ బేసిస్లోనండి. మీకు అక్కడ బ్రీఫ్గా చెప్పాను. ఆఫ్టర్ దట్ ఒకటి క్లారిఫికేషన్ ఈ లెటర్ ద్వారా ఇచ్చిన దాంట్లో ఏముందంటేనండి, ఇట్ ఈజ్ క్లారిఫైడ్ దట్ అపాన్ బీయింగ్ ర్యాంక్డ్ జూనియర్ మోస్ట్ ఇన్ ద సీనియారిటీ లిస్ట్ ఇన్ ద న్యూ యూనిట్ ఆర్ డివిజన్ అండి, ఏదైనా కావచ్చు. యూనిట్ అని అంటే కూడా ఒక డివిజన్ కిందకే వస్తుందండి, యూనిట్ అని కూడా అంటారు. మీరు ఏదైతే కొత్త డివిజన్లో వచ్చిన తర్వాత ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ అపాన్ బీయింగ్ ర్యాంక్డ్ జూనియర్ మోస్ట్, మీరు జూనియర్ మోస్ట్ ఏదైతే అక్కడ కొత్త డివిజన్లో సీనియారిటీ జీడీఎస్ సీనియారిటీ లిస్ట్లో మీరు బాటంలో అంటే జూనియర్ మోస్ట్ అయినప్పుడు, దెన్ అదర్ దెన్ ది సేమ్ ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్ సబ్ డివిజన్ యూనిట్ డివిజన్ అండి, సేమ్ డివిజన్లో అయితే మనకి ఈ ప్రాబ్లం ఉండదు. ఎక్కడైతే కొత్త డివిజన్కో అదర్ దాన్ ద వర్కింగ్ డివిజన్ రూల్ 3లో మీరు వచ్చినటువంటి కొత్త డివిజన్లో మీరు జూనియర్ అయినప్పుడు ది జీడీఎస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్ ఇన్ ద సీనియారిటీ కోటాలో ఎంటీఎస్ దీనికి కొత్తగా వచ్చి జాయిన్ అయినా వీళ్ళు ఈ డివిజన్లో జూనియర్ సీనియారిటీ లిస్ట్లో జూనియర్ అయ్యింటారు కనుక వీళ్లను చేసుకోకూడదు, ఎంటీఎస్ సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటాలో సెలెక్ట్ చేయకూడదు. ద జీడీఎస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్ ఇన్ ద సీనియారిటీ కోటా ఇగ్నోరింగ్ హిజ్ సీనియర్ ఆర్ సీనియర్స్ హూ ఈజ్ ఆర్ హూ ఆర్. ఈయనకంటే సీనియర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు ఎలిజిబుల్ కాకపోయినా, ఒకరున్నారు ఇద్దరున్నారు, ఈయన సీనియారిటీలో ఈయన ముందు వచ్చాడండి, అంటే ఈయనకు సర్వీస్ ఎక్కువ ఉంది, కానీ ఈయన పైన ఉన్నటువంటిది ఆ డివిజన్లో ఎలిజిబుల్ లేకుండా ఈయనకంటే సీనియర్స్ ఉన్నారు, అంటే పైన ఉన్నారు కానీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సపోజ్ ఏదో సర్వీస్ ఏదో సంథింగ్ లేదండి అన్నప్పుడు మనం ఏదైతే వాళ్ళకంటే జూనియర్ అయ్యారు కాబట్టి వీళ్ళను సీనియారిటీ కోటా ఇగ్నోరింగ్ ఈజ్ సీనియర్ ఆర్ సీనియర్, ఈయనకంటే ఒకరు ముందుండొచ్చు ఇద్దరు ఉండొచ్చు, అందుకని హూ ఆర్ అని చదువుకోవచ్చు, సీనియర్ అని చదువుకోవచ్చు, సీనియర్స్ అని చదువుకోవచ్చు. హూ ఆర్ అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్ టు బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్ ఫర్ వాంట్ ఆఫ్ రిక్విజిట్ లెంత్ ఆఫ్ సర్వీస్. ఏదైతే సర్వీస్ క్రైటీరియా ఎంటీఎస్ ఆన్ సీనియారిటీ కోటాలో వాళ్ళను ఎంపిక చేయడానికి మనకి ఏదైతే రిక్విజిట్ కావాల్సినటువంటి సర్వీస్ను నిర్దేశించారో అది లేకుండా పైన ఉన్నటువంటి సీనియర్స్ ఉన్నప్పటికీ కూడా, బాటంలో ఉన్న ఇతనికి సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా దే వోంట్ కన్సిడర్ ఇగ్నోరింగ్ దే సీనియర్స్ అనేది ఇక్కడ ఇచ్చిన క్లారిటీ అండి. నాకు అర్థమైంది, మనకు ఉన్నటువంటి ఇంగ్లీష్ దీంట్లో ఉన్నదైతే అదే ఇచ్చారండి. మళ్ళీ కూడా చూడండి, ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ అపాన్ బీయింగ్ ర్యాంక్డ్ జూనియర్ మోస్ట్ ఇన్ ద సీనియారిటీ లిస్ట్ ఇన్ ద న్యూ యూనిట్, కొత్త యూనిట్ అదర్ దాన్ ది సేమ్ యూనిట్ అండి, సబ్ డివిజన్ నుంచి సబ్ డివిజన్కి ఒకే డివిజన్లో మారారు అంటే అది కాదు, వేరే డివిజన్కి మీరు వచ్చినప్పుడు ఆ కొత్త యూనిట్లో కొత్త డివిజన్లో మీరు జూనియర్గా ర్యాంక్ చేస్తారు కాబట్టి కిందికి వస్తారు కాబట్టి మీరు జూనియర్ అయినప్పుడు వాళ్ళను సచ్ టైప్ ఆఫ్ జీడీఎస్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్ ఇన్ ద సీనియారిటీ కోటాకి ఎంపిక చేసేటప్పుడు వీళ్ళను కన్సిడర్ చేయరు, ఇటువంటి జీడీఎస్ను కన్సిడర్ చేయరు. ఎందుకు, ఏ పరిస్థితులు అంటే ఇగ్నోరింగ్ హిజ్ సీనియర్ ఆర్ సీనియర్స్, అతని పైన ఉన్నటువంటి సీనియర్ కానీ సీనియర్స్ కానీ ఉన్నప్పటికీ హూ ఈజ్ ఆర్ హూ ఆర్ ఎక్కువ మంది ఉండవచ్చు, వాళ్ళు అదర్వైజ్ నాట్ ఎలిజిబుల్, వాళ్ళు ఎంటీఎస్కు సమ్ సీనియారిటీ అంటే సర్టన్ సర్వీస్ కావాలని ఉంది, ఆ సర్వీస్ వీళ్ళకు లేదు కానీ వీళ్ళు సీనియర్స్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళ డివిజన్లో వీళ్ళు రిక్రూట్ అయ్యారు, మీరు వేరే డివిజన్ నుంచి వచ్చారు. అటువంటి సందర్భంలో ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బి కన్సిడర్డ్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ ఎంటీఎస్ ఫర్ వాంట్ ఆఫ్ రిక్విజిట్ లెంత్ ఆఫ్ సర్వీస్, వాళ్ళకు కేవలం కావలసినటువంటి సర్వీసు లేదు అని, బాటంలో ఉన్న మీకు సర్వీస్ ఉంది అని కన్సిడర్ చేసేది ఇంతకన్నా ఉండేదండి, ఇప్పుడు అది తీసేసాము అనేది ఇట్ ఈస్ క్లారిఫైడ్ అని క్లియర్గా వచ్చిందండి. అంటే సీనియారిటీ దీంట్లో మీరు జీడీఎస్ సీనియారిటీ లిస్ట్లో బాటంలో ఉన్నప్పటికీ కూడా మీ పైన ఉన్నటువంటి వాళ్ళకు సర్వీస్ లేకపోబట్టి ఆ పోస్ట్ మీకు సీనియారిటీ కమ్ ఫిట్నెస్లో ఆఫర్ చేయరు అనేది ఇచ్చారండి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద సీనియర్స్ అనేది మనకు అర్థమైనటువంటి విషయం అండి. దిస్ ఈజ్ ద క్లారిటీ గివెన్ ఇన్ ద డైరెక్టరేట్ లెటర్ నంబర్
29/2024 అండి. ఇది మనకు అర్థమైనటువంటిది. దీంట్లో నేను చెప్పాలనుకున్నది మీకు వీడియో ద్వారా చెప్పానండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, గో త్రూ దిస్ లెటర్ అండ్ కమ్ టు ఏ కన్క్లూషన్. మీరు కూడా తెలుసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మెన్షన్ చేసింది అయితే ఇది. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.